తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే మూడో విడత కింద 36,000 రైతు భరోసా నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ ఇదొక మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు, ఇన్ని ఎకరాల రైతులకు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7, 8, 10, 15, 20 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మూడో విడత కింద యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ ఈ మూడో విడతకు సంబంధించినటువంటి మూడో విడతకు కావాల్సినటువంటి నిధులన్నింటినీ ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మూడో విడత కోసం ఏదైతే నిధులు అనేది లేకపోవడం ద్వారా వాయిదాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మూడో విడత కోసం మరో 3,400 కోట్ల రూపాయల నిధులను ఈ మూడో విడత కింద ఖర్చు చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు ఒకటో విడత, రెండో విడత కింద 6,000 కోట్ల రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి ఒక్క ఎకరం లిమిట్గా పెట్టి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతల ద్వారా నిధులను అయితే కేటాయించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఇప్పుడు మూడో విడత ఎలా డబ్బులను జమ చేస్తారు, ఈరోజు ఏ జిల్లాలలో ఈ మూడో విడతకు సంబంధించినటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏదైతే 3 విడతల కింద ఏదైతే 36,000 రూపాయల నిధులను మీ ఖాతాలలో ఎలా జమ చేస్తారు అన్న విషయంపై ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కొన్ని అప్డేట్స్ని కూడా వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. పూర్తి వివరాల కోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సన్న, చిన్నకారు, కౌలు రైతులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు కూడా ఈసారి ఈ పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను అయితే కేటాయిస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూన్ నెల చివరి ఆఖరులోపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతుల ఖాతాలలో పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఒక విడత నుంచి మొదలుకొని 3 విడతల్లో కూడా ఎవరికైతే అర్హతలు ఉన్నప్పటికీ, ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ చేసినప్పటికీ జమ కాలేదో డబ్బులు, అలాంటి వారి రైతుల ఖాతాలలో జూన్ 15, 20 తారీఖు లోపు ఈ డబ్బులను పంపిణీ చేసిన వెంటనే ఇక ఏదైతే మనకి ఇప్పుడు సీజన్ ఏదైతే ఉందో వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను జమ చేయాలని అయితే ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ వానాకాల సీజన్ కూడా మరో 12,000 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి మరలనైతే వానాకాల సీజన్ కింద జమ చేసేందుకు ఇక్కడ కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 3 విడతల్లో కూడా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అర్హత ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఈ మూడో విడత కింద పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి ఆ రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.